దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటుంటే సాధారణ ప్రజలు ఇబ్బందులు పడతారు. ఇప్పుడు అమెరికా వాడు వెనిజులాని పంచుకోవడానికి రష్యా, చైనా, ఇరాన్ నోటితో వార్నింగ్లు ఇస్తే తప్పించి ఏమీ చేయవు. తద్వారా వెనిజులాని స్వాధీనం చేసుకుని వెనిజులా అధ్యక్షుడికి బెల్టులతో కట్టేసి తీసుకెళ్లిన దుర్మార్గమైనటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు తైవాన్ భయపడుతోంది. తైవాన్ని 2026 నాటికి స్వాధీనం చేసుకోవాలని చైనా లక్ష్యం. వాస్తవంగా 2037 నాటికి, ఇది 2047 నాటికి చైనా శతాబ్ది ఉత్సవాలు జరిగే నాటికి పాత చైనా, రాజుల కాలపు చైనా మొత్తాన్ని స్వాధీనం చేస్తానన్నటువంటిదే జిన్పింగ్ ఇచ్చినటువంటి హామీ. అందుకనినే చైనా రాజ్యాంగాన్ని మార్చి మరి తనని శాశ్వత అధ్యక్షుడిగా చేసుకున్నాడు అతను, లైక్ పుతిన్ తరహాలోనే. అందులో మన లడక్ ఉంది, మనకు సంబంధించినటువంటి అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరి తైవాన్కి అయితే కష్టకాలం రాబోతుంది. త్వరలో ఇప్పుడు వెనిజులాని లాక్కున్న అమెరికా సాక్షిగా తైవాన్ని ఏమన్నా చైనా లాక్కుంటుందా అన్నది అనుమానాలు ఉన్నాయి. దాంతో తైవాన్ అప్రమత్తమై ఉంది.